నేటి సందేశం మృదువైనది కాదు మిత్రమా. అది గట్టిగా గుండెను చీల్చే ఒకటి పరమ సత్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువుల వారు ఇలాగు సెలవిస్తారు. నా మందిరము ప్రార్థనా మందిరం. మీరు మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని అంటాడు. హీబ్రూ పదబంధములో హేకాల్ అన్నటువంటి పదం దేవుని మహిమ నివసించే స్థలమున కొరకై అది ఉపయోగించబడినది. హేకాల్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం కేవలం దేవుని మహిమనే కాదు మిత్రమా, అది పవిత్రం. హెకాల్ అనగా అది భయంకరమైనటువంటిది. హెకాల్ అనగా అది రాజాది రాజు స్వయంగా నివసించేటువంటి సింహాసనం అని మనకు బోధించబడతా ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో మందిరం ఏమైందో తెలుసా? ప్రార్థనా స్థలము కాదు. యెరూషలేము మందిరము వాణిజ్య కేంద్రమైంది, పదవులకు కేంద్రమైంది, లాభాలకు కేంద్రమైంది దేవుని యొక్క మందిరం. పరిశుద్ధ స్థలముగా కాదు అది. మోసాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని దాచే స్థలమైంది దేవుని యొక్క మందిరం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని, టేబుల్స్ను కానివ్వండి, క్రయ విక్రయ కేంద్రంలో ఉన్నటువంటి వాటిని కూల్చేసినాడు. ఆయన ప్రేమ మాత్రమే కాదు మిత్రమా, ఆయన పరిశుద్ధత కూడా అగ్ని లాంటిది. ఇప్పుడు వినండి, ఇది మీ గురించి. మీరు దేవుని మందిరమై ఉన్నారు. మీ హృదయము అదే హేకాల్ అనగా అది పవిత్రమైనది. అది స్వయంగా రాజాది రాజు యొక్క సింహాసనము మీ మందిరము. అయితే మీ హృదయంలో ఏమి నడుస్తుంది? స్వార్థమా, అహంకారమా, అంధకారమా, ద్వేషమా, గుప్తమా, రహస్యంగా చేసే పాపమా, అధికార దాహమా? గ్రీకు పదములో కథారిజో అన్న పదాన్ని ఇక్కడ వాడబడ్డది ప్రభుల వారి ద్వారా. కథారిజో అన్న గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే పూర్తిగా శుద్ధి చేయుట. ఇది కేవలము స్వల్పమైనటువంటి దానిని లేక మృదువుగా దానిని పరిశుభ్రపరచుట కాదు దీని భావము. శుద్ధి చేయబడడానికి అది చాలా కఠినమైనటువంటి తొలగింపు అన్నటువంటి భావాన్ని మనకు నేర్పిస్తుంది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు కూడా మీ హృదయంలోనికి వచ్చి మీరు దాచుకున్నటువంటి ఆ దొంగల గుహను కూల్చాలనుకుంటున్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి బల్లలను మాత్రమే పడేయాలని కాదు, మీ అహంకారాన్ని, మీ అన్యాయాన్ని, మీ కపటత్వాన్ని, మీ దుర్మార్గతను, దేవునికి వ్యతిరేకంగా చేసే మీ ప్రతి ఆలోచనను, మీ పాపపు అలవాట్లను కూడా ఆయన తలకిందులు నిశ్చయంగా చేస్తాడు. ప్రశ్న ఒక్కటే, మీరు అనుమతిస్తారా లేక ఆయనను బయటనే ఉంచుతారా? గుర్తుంచుకో మిత్రమా, దేవుడు నివసించేటువంటి మందిరములో అపవిత్రతకు స్థలము లేదు. దేవుని నామాన్ని ఎత్తే ఏ స్థలములో అన్యాయము, అక్రమము, అంధకారానికి స్థలము లేదు. ఈ క్షణం నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నా హృదయాన్ని విరగగొట్టు, కానీ శుద్ధి చేయకుండా నన్ను వదిలిపెట్టవద్దు అని ప్రార్థించు. ఇది ఒక ఆహ్వానం కాదు, ఇది ఒక ఆజ్ఞ. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధి లేదు. ఇది దైవ శాసనం, శాస్త్రం యొక్క సత్యం. గాడ్ బ్లెస్.